హాయ్ అండి. ఈరోజు కొర్రబియ్యం వెజ్ పులావ్ చేసుకుందాము. కుక్కర్లో నూనె వేసుకొని చెక్క లవంగాలు వేసుకుందాము. వేగిన తర్వాత వెల్లుల్లి అల్లము పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ది అయితే బాగుంటుంది. దాంట్లో ఎర్రగడ్డలు, క్యారెట్, క్యాలీఫ్లవర్, వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం పొడి వేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలి. బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. బాగా వేగాయి కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొర్రబియ్యము దాంట్లో వేసుకోవాలండి. దానికి ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అండి. సేమ్ అన్నం ప్రాసెస్సే. ఒక గ్లాస్ దానికి 2 గ్లాసులు. ఇంకొక కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందామండి. విజిల్స్ 4-5 రావాలండి. ఒక 5 అయితే సరిపోతాయి. 5 అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత తీసిన తర్వాత ఎలా ఉందో. పొడి పొడిలాడుతుంది కదా, పొడి పొడిగా ఉంది. కొర్రబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉండే వాళ్ళకి బీపీ, షుగర్స్ అన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు. దీంట్లోకి ఆలు కర్రీ కానీ, వంకాయ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.